ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గత సీజన్ లో ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించిన రోహిత్ శర్మ ఈసారి మైదానంలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని వెల్లడించారు. గత సీజన్ లో రోహిత్ ని ప్రధానంగా బ్యాటింగ్ సమయంలో మాత్రమే ఉపయోగించారు. ర్యాన్ రికెల్టన్ తో కలిసి ఓపెనర్ గా వచ్చిన రోహిత్ అనంతరం ఎక్కువగా స్టేడియం బయటే కనిపించాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే గత సీజన్ లో రోహిత్ ఫిట్నెస్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించామని జయవర్ధనే పేర్కొన్నారు. అయినప్పటికీ జట్టుపై అతని ప్రభావం ఎప్పుడు ఉంటుందని అన్నారు. ఈసారి మాత్రం అతన్ని ఎక్కువ సమయం మైదానంలో ఉంచాలని భావిస్తున్నామని అన్నారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించినప్పుడు అభిమానుల నుంచి కొత్త వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. వాంఖడే స్టేడియంలో కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు హార్దిక్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ అతను ఒత్తిడిని తట్టుకుని జట్టును క్వాలిఫైయర్స్ వరకు తీసుకువెళ్లాడు. 2020 తర్వాత ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరడం ఇదే తొలిసారి. ముంబై ఇండియన్స్ జట్టులో ఆల్రౌండర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కెప్టెన్ కు బౌలింగ్ ఆప్షన్లు అవసరమవుతున్నాయని కోచ్ జయవర్ధనే తెలిపారు. ఈ కారణంగానే రోహిత్ శర్మ స్వయంగా ఇంపాక్ట్ ప్లేయర్ పాత్రను స్వీకరించాడని చెప్పారు. తిలక్ వర్మ కూడా ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నాడు. అతన్ని బయటకు ఉంచలేం. బౌలింగ్ చేయని ఆటగాళ్లు రోహిత్, సూర్యకుమార్ మాత్రమే. అప్పుడు ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్ గా పంపాలి అనే విషయం చూడాలని పేర్కొన్నారు. ఇక తాజాగానే రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో టీంతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ చివరిసారి మైదానంలోకి దిగాడు. ఆ సిరీస్ లో అతను వరుసగా 26, 24, 11 పరుగులు చేశాడు. ఇప్పుడు మళ్లీ బ్యాట్ పట్టి ఐపీఎల్ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. తాజా సాధనలో అతను సుదీర్ఘ సమయం పాటు నెట్స్ లో గడిపాడు. బౌలర్లందరినీ అలవోకగా ఎదుర్కొంటూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా రోహిత్ గతంలో కంటే పూర్తి ఫిట్ గా చురుగ్గా కనిపిస్తూ ఉండడం విశేషం. ఇక ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి భారత ఆటగాళ్లతో పాటు విదేశీ స్టార్స్ కూడా జట్టులో ఉన్నారు. దాంతో ఐపీఎల్లో మొదటి సిక్సర్ కొట్టే అవకాశం ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు ఉందని ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు. చూడాలి మరి భారత జట్టు వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్ గా ఏం చేస్తాడో.